జైసల్మేర్, హర్యానాలోని అంబాలా, పంచ్కులా, పంజాబ్ లో ఉన్నటువంటి ఫిరోజ్పూర్, అమృత్సర్, హోషియార్పూర్, మోగా, జలంధర్, ఫజిల్కా వీటన్నిటిలో సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. అయితే కొన్ని చోట్ల ఏదైతే పంజాబ్, పూంచ్, రాజౌరి, ఉరీ సెక్టార్ లో భారత దాడులు ఏదైతే సెక్టార్ లో ఈ యొక్క పాక్ దాడుల్ని భారత సైన్యం తిప్పికొట్టినప్పుడు పాక్ వైపున పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లుగా మనకి అక్కడి నుంచి వస్తున్నటువంటి యొక్క వివరాలను బట్టి అర్థమవుతుంది. సరిహద్దు రాష్ట్రం అయినటువంటి రాజస్థాన్ లో కూడా జైసల్మేర్ లో ఈ గగనతర దాడులకు పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. పాక్ నుంచి వచ్చినటువంటి ఈ డ్రోన్లు గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి. అయితే పోఖ్రాన్ వైపు అక్కడ కూడా ఈ డ్రోన్లతో దాడి చేశారు. అక్కడ కూడా సరళలు మగిల్చి విద్యుత్ నిలిపివేశారు. జోధ్పూర్, బాడ్మేట్, శ్రీ గంగానగర్ ఈ ప్రాంతాల్లో కూడా చీకట్లు అలుపుకున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 సైనిక స్థావరాలపైన పాకిస్తాన్ దృష్టి పెట్టింది. వాటన్నిటిపైన కూడా ఈ డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది, కానీ వాటన్నిటిని తిప్పికొట్టారు. కాశ్మీర్ లోయలో పూర్తిగా బ్లాక్అవుట్ విధించారు. ఇళ్లలోనే ఉండాలి, తర్వాత లైట్లన్నీ కూడా ఆపేయాలని కూడా పోలీసులు సూచించారు. తర్వాత జమ్మూలో ఉన్నటువంటి అదేవిధంగా దక్షిణ కాశ్మీర్ లో పలు ప్రాంతాల్లో పేలుల శబ్దాలు కూడా వినిపించాయి. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ ఈ జిల్లాల్లో ఈ యొక్క డ్రోన్లను గుర్తించి కూల్చివేశారు. తర్వాత రక్షణ శాఖ వర్గాలు కూడా ఈ విషయాల్ని ధృవీకరించింది. ఉదంపూర్, నగ్రోటాల్లో కూడా ఈ డ్రోన్లను ఇదే గతి పట్టించారు. మొత్తానికైతే పాకిస్తాన్ మన భారతదేశం పైన మరోసారి అంటే 3వసారి దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నం చేసింది. నిన్న రాత్రి అంతా కూడా వేర్వేరు ప్రాంతాల్లో చేసినటువంటి అన్ని ప్రయత్నాలను కూడా భారత సైన్యం తిప్పికొట్టింది. ఏదైతే మందుగుండ సామాగ్రి, డ్రోన్లు వీటన్నిటితో కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లో విరుచుకుపడాలని ప్రయత్నం చేసింది. వాటిని కూడా పాక్ సరిహద్దు దగ్గర భారత సైన్యం వాటిని తిప్పికొట్టడం జరిగింది. జమ్మూలో పాక్ సరిహద్దు ద్వారా మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించినటువంటి 7 ఉగ్రవాదులను కూడా సైన్యం మట్టుపెట్టింది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఫిరంగి గుళ్ళ వల్ల పూంచ్ జిల్లాలో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవించగానే వెంటనే ఈ యొక్క పాకిస్తాన్ మిసైల్ ను కూడా ఇప్పుడు పంపడం మొదలుపెట్టింది. పాక్ స్ట్రాటజిక్ లొకేషన్ లను పాకిస్తాన్ ఇప్పుడే టెన్షన్ మొదలవుతుంది. పాక్ పతా మిసైల్ షాట్ డౌన్ బై ఇండియా అంటే పాక్ సంబంధించినటువంటి పతా మిసైల్ ఏదైతే ఉందో ఆ మిసైల్ ను యొక్క భారత సైన్యం నేలమట్టం చేసింది. పతా మిసైల్ అనేది పెద్ద అక్కడ ఉన్న పాకిస్తాన్ అమలు బదులు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక మిసైల్ అనే చెప్పచ్చు. అయితే నిన్న రాత్రి కేవలం ఈ యొక్క డ్రోన్లతోనే దాడి చేసినటువంటి పాకిస్తాన్ ఆ తర్వాత మిసైల్ తో కూడా దాడి చేయడం మొదలుపెట్టింది. సో పతా మిసైల్ ని ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్ అయినటువంటి ఈ యొక్క పతా మిసైల్ ను కూల్చివేయటం అన్నది ఒక విధంగా పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ మిసైల్ ను అడ్డుకోవటం అన్నది మన భారత సైన్యంలో ఏదైతే సుదర్శన్ చక్ర 400 ఉందో అది బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. సో పతా మిసైల్ బాలిస్టిక్ మిసైల్ ఈ బాలిస్టిక్ మిసైల్ ని అడ్డుకోవడం అనేది ఖచ్చితంగా